వాళ్ళు కూడా ఆంధ్రాలో రెడ్ బుక్ ఉన్నట్టు ఇక్కడ పింక్ బుక్ తయారు చేస్తున్నారు. సో ఆ పింక్ బుక్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఫస్ట్ పేరు రేవంత్ రెడ్డిది కూడా కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బోల్డ్ అక్షరాలతో పెద్ద లెటర్లు రాశారండి. దీని మీద ఒకటి చెప్పాలి రజనీకాంత్ గారు, మీకు వీళ్ళది ఒరిజినల్గా ఉద్యమ పార్టీగా ప్రజల్లోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీగా కన్వర్ట్ చేసుకున్నారు, టీఆర్ఎస్ పార్టీగా దానికి టైటిల్ ఇచ్చుకున్నారు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏది జాతీయంగా దీన్ని స్ప్రెడ్ చేయాలని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎంఆర్ఎస్ పార్టీగా రేపు నిలవబోతుంది. ఎంఆర్ఎస్ ఏంటంటే ఓన్లీ మెదక్ రీజనల్ పార్టీ. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఓన్లీ ఆ జిల్లాకే పరిమితం కాబోతుంది. ఎందుకుంటుంది అంత? ఎందుకుంటుందంటే వాళ్ళు చేసే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు చేసే వేషాలు, వారి భాష, వారి ప్రవర్తన, వారి నడక ప్రజలు వాళ్ళని అక్కడే కూర్చోబెడతారు. ఆ మెదక్లో కూడా గెలిస్తే తండ్రి కొడుక, లేకపోతే బావమరుదులా, లేకుంటే బావమరుదు, ఒకటో రెండో అంతే. మీకు నేను చెప్తాను కదా. సరే, అది కాలం చెప్తుంది. కానీ ఇక్కడ నేనేమంటానంటే, బీయింగ్ ఏ మినిస్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండి సొంత కంపెనీకి కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటారు, సొంత కంపెనీ భూముల్లో డెవలప్మెంట్లు చేస్తుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, సొంత కంపెనీ అంటే ఇన్ని రకాల వ్యాపారాలు, క్యాబినెట్ మంత్రిగా ఉండి ఇన్ని రకాల వ్యాపారాలు చేయటం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇష్యూ రాదా? మీరు ఇది కరెక్టేనా? నైతికంగా కరెక్టేనా? ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏ కంపెనీలో డైరెక్టర్ కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భార్య ఏ కంపెనీలో డైరెక్టర్ కాదు, ఎండి కాదు. నెంబర్ 1. మీరు తయారు చేసిన మీ కుటుంబ సంస్థ, మీ కొడుకు అప్పచెప్పిన సంస్థ. అయితే జేబులు కొట్టే బ్యాచీ కాదు మేము. కష్టపడి చెమటోర్చి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెల ఎదిగి ఏ తప్పు చేయకుండా 24 క్యారెట్ లాగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని నా మీద బురద చల్లాలని, నా మీద బురద చల్లటం కోవటం కుటుంబ సభ్యులందరినీ దాంట్లోకి తీసుకొచ్చి ఆ రంగుని, ఆ బురదని నన్నేమి చేయలేక, నన్నేమి సాధించలేక కుటుంబ సభ్యులందరినీ కూడా దీంట్లోకి లాక్కటం అనేది, ఆ సంస్కారం, ఆ పద్ధతి ఎంతవరకు కరెక్టో వాళ్ళ ఇంజతకే వదిలేస్తున్నాను. అంటే మనిషి యొక్క క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ మీద ఎలా వాళ్ళని కొట్టాలి అనే దానికి 1, 2, 3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పదలుచుకున్నాను. ఇదే మీరు అటు పక్క కూర్చొని ఇటే కేటీఆర్ గారు ఆనాడు రామారావు గారు ఇటు పక్క కూర్చున్నప్పుడు మీరు ఆనాడు గ్రూప్ 1 పేపర్స్ లీక్ అయ్యి అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఈ గ్రూప్ 1 పేపర్ ఎలా లీక్ అయింది, దీనికి బాధ్యులు ఎవరు? అశోక్ నగర్లో ప్రవల్లిక అనే ఒక నిరుద్యోగ యువత సూసైడ్ చేసుకుంది, దీనికి మీ బాధ్యత ఏంటి అని అంటే, ఈ డర్టీ పాలిటిక్స్, డర్టీ లాంగ్వేజ్లో ఆనాడు కేటీఆర్ గారు ఏమన్నారో దానికి మీరు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు ఫేస్లో. నేను మళ్ళా చూశాను దాన్ని ఆనాడు. అంటే ఆ పాప మీద, క్యారెక్టర్ మీద, వీరు చేసిన తప్పుకి తన జీవితం ఆగమ్య గోచరంగా అయిందని ఆ పాప సూసైడ్ చేసుకుంటే ఆ పాప క్యారెక్టర్ మీద క్వశ్చన్ మార్క్ పెట్టిన ప్రబుద్ధులు ఆనాటి పెద్దలు. అంతేకాదు, లగచర్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమంలో కలెక్టర్ వెళ్తే రౌడీ మూకని ఆ కలెక్టర్ మీద అటాక్ చేసినప్పుడు, ఆ కలెక్టర్ మీద అటాక్ చేసిన దాన్ని ఎలా ఆ కలెక్టర్ని క్యారెక్టర్ మీద క్వశ్చన్ మార్క్ చేసిండో మీరు కూడా ఈ మధ్యకాలంలో చూశారు. అంతెందుకు, ఫ్యామిలీకి ఉండే ఎమోషనల్ బాండింగు, ఫ్యామిలీకి ఉండే రిలేషన్షిప్ని కూడా చివరికి తన చెల్లెలు శ్రీమతి కవిత గారు ఏ ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగిందో ఆ ఫోను ట్యాపింగ్ జరిగిన దాంట్లో వాళ్ళ బావ వాళ్ళ చెల్లి మాట్లాడుకునే కాన్వర్జేషన్ దగ్గర నుంచి మొదలెట్టి ఇని
ఆ కవిత గారి మీద ఆమె క్యారెక్టర్ మీద కూడా వీళ్ళు యువర్ సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు మీరు, క్వశ్చన్ మార్క్ చేసింది. సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అంటే నేను అనేది అంటే ఆ ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఇని ఆ ఫోన్ ట్రాన్సాక్షన్స్ సొంత చెల్లి ఫోన్ కాన్వర్జేషన్స్ విన్నారని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పటి వరకు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇలాంటి ఇష్యూ ఎక్కడా బయటికి రాలేదు. మీరు మాత్రం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. రాజకీయ ఆరోపణలు నేను అన్నది కాదు, ఇది కవిత గారే అన్నారు స్వయంగా, నేనన్న మాట కాదు రజనీకాంత్ గారు. కవిత గారే నా ఫోన్ ట్యాపింగ్ నా భర్తతో మాట్లాడితే ఎన్న నీచాతి నీచం వాళ్ళైన వాళ్ళు అనేది కవిత గారే అన్నారు. నేను ఇవ్వలేదో రూలింగ్ పార్టీలో ఉండి వాళ్ళ కుటుంబంలో మధ్య మేము సిచ్చు పెట్టడం లేదు. కవిత గారు స్వయంగా అన్నది, కావాలంటే మీకు క్లిప్పింగ్ ఉంటుంది, నేను చూపిస్తాను. అంటే ఒంటి నిండా విషం నింపుకొని ఎదట వాళ్ళ క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే విధంగా ఎలా మాట్లాడతారో నీచాతి నీచకంగా మనకు తెలియంది కాదు. దాంట్లో ఉదాహరణే ఇవాళ శ్రీనివాసరెడ్డి మీద, నా కుటుంబ సభ్యుడు నా కొడుకు హర్ష మీద, లేకుంటే నాకు తమ్ముడు నడుపుకునే రాఘవ కన్స్ట్రక్షన్ మీద వీళ్ళు చేసే ఆరోపణలు. కానీ మీరు ఎన్ని చెప్పినా తండ్రి క్యాబినెట్ మినిస్టరు, కొడుకు తమ్ముడు ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్లు వస్తూ ఉంటాయి. మూసీ నది మీద జరిగిన ఎస్టీపీకి సంబంధించిన కాంట్రాక్ట్ మీ కంపెనీకి వస్తుంది. సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులు మీకే వస్తాయి. ఫ్యూచర్ సిటీ వేసే రోడ్లకు సంబంధించి మీ కంపెనీకే వస్తాయి. ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, మీ కుటుంబ సభ్యులు సొంత తమ్ముడు కొడుకు ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్లు. ఎలా జస్టిఫై చేస్తారు దీన్ని? ఈరోజు కాదు ఇది. నేను రాజకీయాలు వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏమీ ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళలాగా జేబులు కొట్టే కంపెనీలు కావాయి. 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది ఆ కంపెనీకి. ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఏమి ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు రజనీకాంత్ గారు, మీకు తెలుసు. కానీ తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్ట్లు మీ కంపెనీ అంటే రాఘవ కంపెనీ ఆర్డర్ బుక్లో 22% ప్రభుత్వ కాంట్రాక్ట్లే ఉన్నాయని చెప్తున్నారు. 22 కాదు, 98% ఈ సరౌండింగ్స్లో ఉన్న స్టేట్లకు సంబంధించిన వర్క్లే ఆ కంపెనీలో ఉంటాయి. తప్పేం దాంట్లో. ఓపెన్ టెండర్స్, అది ఏమైనా నామినేషన్ మీద ఇచ్చారా వాళ్ళకి? క్విక్ ప్రోకో కాదా? క్విక్ ప్రోకో ఏముందో నేను అనేది. క్విక్ ప్రోకో ఉంటే ఏం క్విక్ ప్రోకో ఉందో చూపించమనండి. నేను కాదు, లేకుంటే ఆ కంపెనీ కాదు, ఇంకో కంపెనీ కాదు, ఆ వర్క్ని వాళ్ళు చేయాలనా? ఏంటి మీ కంపెనీకి ఉన్న కెపాసిటీ ఏంది? రాజశేఖర రెడ్డి టైంలో మీ కంపెనీ కాంట్రాక్ట్లు వస్తాయి, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ కాంట్రాక్ట్లు వస్తున్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో మీ కాంట్రాక్ట్లు వస్తున్నాయి, అక్కడ జగన్ గవర్నమెంట్లో మీ కాంట్రాక్ట్లు వస్తాయి. ఏం చేస్తారు మీరు? ఏం మాయ చేస్తారు? నేను అదే చెప్పబోతున్నా. నన్ను క్వశ్చన్ చేయడానికి ముందు వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ముందు మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. మరి ఇదే కంపెనీకి నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇచ్చినావు కదా, అప్పుడు ఏం ఇచ్చిందని చెప్పుకుంటున్నావు కదా, ఎందుకు వచ్చినాయి, ఎలా అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళే చెప్పాలి. అది రజనీకాంత్ గారు వాళ్ళే చెప్తే బయటకు వస్తుంది. నా నోటితో నేను చెప్పడం ఎందుకు?